మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. Hello everyone, I am Dr. Miduna, consultant gynecologist at Medicover Hospital, Chandanagar branch. Delivery 2 types ఉంటాయండి. వెజినల్ డెలివరీ ఉంటుంది, సిజేరియన్ సెక్షన్ ఉంటుంది. యాజ్ సచ్ పర్టికులర్గా ఈ టైం అనేది అయితే మనం ఏం చెప్పమండి. నార్మల్గా సిజేరియన్ సెక్షన్ ఉన్నప్పుడు స్టిచెస్ తీసేదాని వరకు 1 week వరకు అయితే ఉంటుంది, వాళ్ళు హాస్పిటల్లోనే ఉంటారు. అది దాని తర్వాత కూడా వాళ్ళకి కొంచెం స్టిచెస్ ఆ లోపల సర్జరీ వల్ల కొంచెం పెయిన్ అయితే ఉంటుందండి. వాళ్ళు అంత ప్రిఫర్ అయితే చేయరు సెక్స్ ఇంటర్కోర్స్ కోసం. సో మినిమం వాళ్ళకు ఒక 2 weeks గ్యాప్ అట్లా ఉన్నా కూడా దే కెన్ గో అహెడ్. బట్ దట్ అగైన్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్. వాళ్ళది ఇమ్యూనిటీ, వాళ్ళు తీసుకునే న్యూట్రిషియస్ డయట్ ఎలా ఉంది, దానివల్ల బట్టి కూడా ఆ పెయిన్ ఇవన్నీ కూడా తగ్గిపోవడం అలాంటివన్నీ ఉంటాయి. అండ్ వెజినల్ డెలివరీ అయితే మనకి 3 daysలో మనం డిశ్చార్జ్ చేసేస్తామండి. జస్ట్ అక్కడ ఏమైనా స్టిచెస్ పడితే పడవచ్చు. వాటిలో కూడా ఒక 1-2 weeksలో దే కెన్ అగైన్ గో ఫర్ ఇంటర్కోర్స్ ఇదంతా. అండ్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సివియర్ పెయిన్ ఆర్ కొందరికి ఏంటంటే మనకి 2 weeks వరకు ఏంటంటే ఈ లోకియా అనేది చూస్తామండి. ఆఫ్టర్ డెలివరీ బ్లీడింగ్ అనేది కామన్గా ఉంటుంది 2 weeks వరకు. సో దానివల్ల కూడా కొంచెం ఇబ్బందిగా అట్లా ఉంటుంది కాబట్టి మినిమం 2 weeks తర్వాత దే కెన్ గో అహెడ్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ సివియర్ పెయిన్ అట్లా ఏమైనా ఉంటే ప్రిఫరబ్లీ till when they are comfortable they can go ahead. A particular ఈ టైం 1 month 2 months అనేది అయితే ఏమీ లేదు. మినిమం జస్ట్ 2 weeks అనేది అయితే మనం చెప్తూ ఉంటాం.